మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాక్యాలను మీరందరూ ప్రేమతో స్వీకరిస్తున్నారు. మీకు వందనాలు. ఇంకను మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. వాక్యాల ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలి, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అదే మా ప్రయాస అయి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ప్రార్థనలు మీతో ఉంటున్నాయి. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. పరిచర్య ఘనంగా జరగాలి, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్యగా ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు మనకి ఈ దినమంది ఇచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చదువుకుంటాం. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినమందు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో చూపించినట్లుగా నేను వారికి నిత్య నిబంధన చేస్తాను అంటున్నాడు. వారికి మేలు చేయటకు ఆనందించువాడనై ఉన్నాను అంటున్నాడు. దేవుడు మన ఎడల కృప చూపే దేవుడు కనుక మనకి మేలు చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆయన వేడుకునే వారి యందు ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఎవరైతే వారి విన్నపములు ఆయనకు తెలియజేస్తూ వేడుకుంటూ ఉంటారో వారి యందు ఆనందిస్తూ దేవుడు వారి కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. వారి విన్నపాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. నా పూర్ణ హృదయంతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను అంటున్నాడు. నా పూర్ణ హృదయంతో వారిని నిశ్చయముగా నాటెదను అంటున్నాడు. ఎందుకంటే వారు చెదిరిపోయి ఉన్నారు, దేవుని చేతనే చెదరగొట్టబడ్డారు. అది కూడా దేవుడు వారిని పరీక్షించాడు, పుటము వేసాడు వాళ్ళని. యెషయా గ్రంథంలోనే తెలియజేసిన విధముగా ఇబ్బందుల కొలిమిలో పుటము వేసి తిని నా నిమిత్తమే అంటున్నాడు. ఆయన నిమిత్తము మరలా ఆయనను వెదకాలని, ఆయన దేవుడిగా హత్తుకొని జీవించాలని, ఆయన రాజ్య వారసులుగా వీరు జీవించాలని నా నిమిత్తమే వారిని పుటము వేసి తిని ఇబ్బందుల కొలిమిలో అంటున్నాడు. కనుక మరలా నేను వారిని రప్పించేదను, వారి మనవులను ఆలకించేదను, వారికి మేలు చేసేదను, వారిని సమకూర్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు మళ్ళీ. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము ఆయన బిడ్డలమైనాము కనుక మనల్ని కూడా ఆయన మేలులతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మనము కూడా ఏదైనా అపరాధం చేసినప్పుడు ఆయన ఎదుట, మనము కూడా ఏదైనా దోషం చేసినప్పుడు మనల్ని కూడా పుటం వేస్తాడు ఆయన. ఇబ్బందుల కొలిమిలోనో, లేకపోతే వ్యాధుల కొలిమిలోనో, లేకపోతే ఇంకేదైనా సమస్యల కొలిమిలోనో మనల్ని కూడా పుటం వేస్తాడు. ఎందుకు? నా నిమిత్తమే అంటున్నాడు. ఆయన మహిమార్థమై మనల్ని పుటం వేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనని ఎల్లవేళలా సేవిస్తూ ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు యేసుక్రీస్తు పాదాల యొద్ద నిత్యము మనము సమకూర్చబడి ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధించే వారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 55:3లో కూడా చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు, మీతో నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను అంటున్నాడు. నా మాట వినండి, నా వద్దకు రండి, మీ కొరకు నేను నిబంధన చేస్తాను, దావీదుకి చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అంటున్నాడు. చూసారా ఎంత ఆశీర్వాదకరమైన మాట! దావీదు ఎంత ఆశీర్వాదింపబడ్డాడో, శాశ్వతమైన కృపతో ఆయన ఆశీర్వదింపబడ్డాడో, మనల్ని కూడా ఆ విధముగా నా వద్దకు రండి, నా మాట వినండి, మీరు కూడా శాశ్వతమైన కృపతో ఆశీర్వదింపబడతారు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయిద్దాము. ఆయన శాశ్వతమైన కృపకు మనము కూడా పాత్రలు కాగలుగుతాము. దేవుడు అట్టి కృప వినిచున్న బిడ్డలకు దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా వందనాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. దేవానైనా శాశ్వతమైన కృపతో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, మీకు స్తోత్రాలు ప్రభువా. వినిచున్న బిడ్డలందరికీ నాయనా మీ ఆజ్ఞలను వెంబడించుచు నాయనా మీ యొక్క కృపలను పొందుకుంటూ ప్రభువా దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను వారు కూడా పొందుకునేలాగన మీ మాటకు లోబడి నాయనా మీ చిత్తము నెరవేర్చే వారుగా ఉన్నట్లు మీరు బిడ్డలను ఆశీర్వదించమని
వారి సర్వ సమృద్ధితో వారిని దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.